హాయ్ అండి. ఇది అంబ్రెల్లా క్రాస్ కటింగ్ ఫ్రాక్. దీని కింద ఇప్పుడు లైనింగ్‌ని కట్ చేసుకోవాలి. లైనింగ్‌ని కూడా పై పార్ట్ లాగానే క్రాస్‌గా పరుచుకొని కట్ చేస్తే 4, 5 మీటర్ల వరకు లైనింగ్ అయితే పడుతుంది కదా! కానీ ఈ మెథడ్‌లో కట్ చేస్తే 3 మీటర్లతో కట్ చేసుకోవచ్చనమాట. ఆ మెథడ్ ఏందంటారా? 3 మీటర్ల లైనింగ్ తీసుకొని మీటర్ అలా విడివిడిగా 3 ముక్కలుగా చేసుకొని 3 విడివిడిగా ఎందుకు చేశానంటే వాటిని మడత మార్చాననమాట. ఆ కూరాలనేవి సైడ్‌కొచ్చేటట్లుగా పరుచుకున్నాననమాట. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ పొడవు ఎక్కువగా ఉందనమాట లైనింగ్ పన్నా కంటే. అందుకే ఆ పొడవు అనేది పెరగడం కోసం మడతనైతే మార్చుకొని పరుచుకున్నాను. పరుచుకొని ఒక చివర 6 అంగుళాలు, దానికి ఆపోజిట్ డైరెక్షన్‌లో మరొక చివర 6 అంగుళాలు టిక్ చేసుకొని ఆ 2 టిక్‌లను కలిపితే క్రాస్ లైన్ అయితే వస్తుంది. ఆ లైన్ కట్ చేసి ఆ ముక్కలను వీడియోలో చూపించినట్ల డైరెక్షన్‌లో జాయింట్లు చేసి 4 మడతలుగా వేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పరుచుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకుంటే సరిపోతుంది. లోపటి లంగాల కటింగ్ మాదిరిగా అనమాట.